ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఆర్ ది హిస్టరీ ఆఫ్ అన్నపూర్ణ. వాట్ ఈస్ మీరు మీ రోల్ ఏం ప్లే చేశారేంటి అంటే చెప్పాలంటే ఏం చెప్తారండి? నాకు వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ టు కీప్ ద ఫ్యామిలీ టుగెదర్. నాకు ఇక్కడికి వస్తే ఒక సో మచ్ పాజిటివ్ నెస్ ఐ గెట్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్. స్థాన బలం అంటారు చూడండి, నాకు అడుగు పెట్టగానే అలా. అన్నపూర్ణ ఫ్యామిలీస్ లో బోల్డ్ సందళ్ళు, పక్కన నాగ చైతన్యకి మ్యారేజ్ అయింది. అవునండి. తర్వాత 100 years సో మెనీ నాగ చైతన్యకి 2 అద్భుతమైన పాయింట్లు జరిగాయి. ఒకటి మ్యారేజ్ అయింది, వెంటనే తండేలు వచ్చింది అన్నాడు కదా నాగార్జున. సక్సెస్ మీట్ లో అన్నాడు కదా, పెళ్లి జరగటం, తర్వాత సినిమా హిట్ అవుతూ, సచ్ వండర్ఫుల్. అండ్ ఇంకొక విషయం మీరే మాట్లాడాలి, మీరు చెప్తేనే బాగుంటుంది. చైతన్య అది ముందు సమంత అలా జరిగింది, బట్ అది మొదటిది ఆయన వాళ్ళు చేసుకుంటాం అన్నప్పుడు ఓకే అన్నాను, విడిపోతామన్నా ఎవ్వరికి యూ కెనాట్ కమెంట్ what happened ani, and nobody is to blame also as elders. Only a husband and wife have to adjust with each other. నాగ చైతన్యకి అంత రైజ్ వచ్చిందని అనుకుంటున్నారా? నాగార్జున గారికి వచ్చినంత రైజ్ I think అందరూ శివ శివ అంటారు కానీ నాకు శివ అంటే అంత ఇప్పుడు కూడా నేను 100% మూవీ చూడలా. పంచకట్లో వస్తాడండి, పంచకట్ నాయన గారు లాగా ఉంటారు. అలా అని కాదు, ఈ లుక్ సో సోబర్. సోబర్ అనే కాదు, అదో ఒక డైనమిక్ గా ఉంటాడు. బికాజ్ మేమందరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఒక దూరం నుంచి అలా అబ్జర్వ్ చేస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ కూర్చునేవారు. బికాస్ ఈ లైక్స్ దట్. I also went through life. I had my ups and downs. My career lo, I attempted a few things. People misguided me. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగా ఇది స్పెషల్ టచ్ ప్రోగ్రామే, ఎందుకంటే రేపు మార్చి 8వ తారీఖున రాబోతున్న మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ఒక అపురూపమైన మహిళని హిట్ టీవీ ద్వారా నేను ఇంటర్వ్యూ చేయడానికని వచ్చాను. ఆ మహిళ గురించి చెప్పాలంటే చాలా పెద్ద లెగసీ, సముద్రం అంత లెగసీ ఉంది, ఎంతో చరిత్ర, అసలు గొప్ప ఇన్స్టిట్యూషన్ కాల్డ్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ అ గ్రేట్ లెగసీ కాల్డ్ ది లెజెండరీ దాదాపాల్కే అవార్డు విన్నర్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. And later Nagarjuna garu, Venkat garu, all that matters so much. But she has more to talk about herself, being a woman from such an illustrious family. And we are just inviting her on behalf of all of you for this interview. Namaste, Amma. Namaste. Namaste, Amma. So nice of you, Amma, for honoring our request for the interview. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. ఎందుకంటే మీకు బోల్డ్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఒకటి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె, మీరు సూపర్ స్టార్. మెయిన్ అదేనండి, మెయిన్ అదే నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు మీకు అన్నిట్లో నాగేశ్వరరావు అమ్మాయి, తర్వాత నాగార్జున గారి సిస్టరు, అండ్ నాగ చైతన్య, సుప్రియ, సుమంత్, వీళ్ళందరూ, సుశాంత్, ఇంతమంది బ్యాక్గ్రౌండ్. మీరు ఏ రోల్ ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారంటే ఏం చెప్తారు మేడం? అక్కినేని నాగేశ్వరరావు అమ్మాయినండి, మెయిన్ యాజ్ అ డాటర్. ఎస్, ఒప్పుకోవాల్సిన మాట అది. బట్ కెన్ యూ అనలైజ్ ఆన్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండి.
అమ్మ నాన్నగారుతో అది అలా అలా పుట్టడం మేబీ ఏదో లైఫ్ లో ఏదో చాలా పుణ్యం చేసుకుని ఉంటాను, ఏదో మంచి చేసి ఉంటా వాళ్ళ కూతురుగా పుట్టడం. అది మెయిన్ అండి నాకు. ఎందుకంటే ఎవరన్నా పెద్దాళ్ళకి వీళ్ళ 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 అమ్మాయో లేకపోతే వీళ్ళ సిస్టరో అని మదరో అంటే ఫస్ట్ టైం ఏఎన్ఆర్స్ డాటర్ అని చెప్తాను నేను. తర్వాతే మిగతావన్నీ. అదేలేండి. అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా ఏమవుతుందంటే మీకు ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల మీరు నాగేశ్వరరావు అక్కినేని వారి కుటుంబంలో పుట్టిన మళ్ళీ మీరు మెట్టిన ఇల్లు కూడా సినిమా ప్రపంచం, వాళ్ళు కూడా పెద్ద బ్యానరు, వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీసిన నిర్మాత, వాళ్ళ ఇంటికే మీరు మళ్ళీ కోడలుగా. అది కూడా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నాన్నగారు మావయ్య గారు అనుమోల్ సుబ్బారావు దే ఆర్ చాలా మంచి స్నేహితులు. ప్రొడ్యూసరు హీరో కాకుండా దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. అలానే నా పెళ్లి జరగటం అలా జరిగింది. అండ్ హీ ఆల్వేస్ ఎంత ప్రేమగా ఆయన కూడా ఒక కూతురులానే చూసుకున్నారు నన్ను. అది నా అదృష్టం. రియలీ దట్ ఫ్యామిలీ ఆల్సో. మా ఆడబడుచులు కానీ వెరీ వెరీ నైస్, వెరీ లవ్లీ ఫ్యామిలీ. అంటే మీకు పెద్ద తేడా ఏమి అనిపించుండదు కదండి? లేదండి, అస్సలు లేదు. అంటే చాలా తక్కువ విమెన్ కి దొరికే ప్రివిలేజ్. అవును, ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు ఇప్పుడు లేకపోయినా we all have a very good relationship and with the remaining family members with them. Okay. అంటే ఇప్పుడు మహిళా దినోత్సవం అనే కాన్సెప్ట్ కాంటెక్స్ట్ దాని మీద మాట్లాడాలంటే ఇప్పుడు నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ కుమార్తెగా మీ ఎదుగుదలకి వాళ్ళ తాలూకా మైండ్ సెట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఐడియాలజీస్ కానీ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేసాయని చెప్పగలరండి మీరు? అంటే మొదటి నుంచి నేను నాన్నగారు అమ్మకి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసా కదండి చిన్నప్పటి నుంచి. హౌ మచ్ ఇంపార్టెన్స్ ఈ గేవ్ మై మదర్ అండ్ రెస్పెక్ట్. సో ఆ వాల్యూస్ వాళ్ళిద్దరూ మాకు నేర్పించిన వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ కానీ, ఎదుటి మనిషిని రెస్పెక్ట్ చేయటం, ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళని ఆత్మీయంగా పలకరించి ఆహ్వానించటం, ఇవన్నీ సో మెనీ థింగ్స్ అవర్ హోల్ ఫ్యామిలీ హెస్ లెర్న్డ్ అండి ఫ్రమ్ దెమ్. ఎందుకంటే నాన్నగారు ఎవరినైనా ఎంత ఆప్యాయంగా పలకరించి గేట్ వరకు వెళ్ళి పంపిస్తారండి. మమ్మల్ని కూడా, ఫ్రెండ్స్ నే కాదు, మమ్మల్ని కూడా అలాగే చేసేవారు. సో అది ఐ డెఫినెట్లీ ఐ ఫాలో దట్ ఈవెన్ నౌ. నేనే కాదు, నా పిల్లలు కూడా అందరూ అదే ఫాలో అవుతుంది. ఓకే. అంటే నేను ఇందాక అడిగింది ఏంటంటేనండి, ఇప్పుడు జనరల్ గా ఒక ఉమెన్స్ గ్రోత్ లో, డెవలప్మెంట్ లో పేరెంట్సే మొట్టమొదట కాంట్రిబ్యూట్ చేసేది. అంటే ఇప్పుడు ఒక లిబర్టీ ఇన్ థింకింగ్ అని, లిబర్టీ ఇన్ మూమెంట్, అవి ఆ రోజుల్లో కొంచెం ట్రెడిషనల్ గా ఉండేవాళ్ళండి. ఎందుకంటే అప్పుడు 18 years 19 రాగానే పెళ్లిళ్ళు చేయటం అవన్నీ చేశారు. యాక్చువల్లీ చేశారు, బట్ దే ఆల్సో చేంజ్డ్ విత్ ద టైమ్స్. వాళ్ళ థింకింగ్ కూడా మారింది. అప్పుడు చేశారు. సో ఫార్చునేట్లీ మై హస్బెండ్ ఆల్సో గేవ్ దట్ ఫ్రీడమ్. ఓకే. సో అండ్ నాన్న ఎప్పుడు పిల్లల్ని ఎవరిని ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి, ఎవరిని ఆపలేదు. Education, he gave lot of importance to education. So he gave us that education and also the freedom. So always ఇది చెయ్యి అది చెయ్యి అని ఎప్పుడు చెప్పలేదు. సో you choose, you do, మీ ఫ్యూచర్ నువ్వే ఆలోచించుకో అని అందరినీ అలాగే ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి. సో దట్స్ వాట్ మేము అదే నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. అంటే మీరు ఒక స్టేజ్ కి లైఫ్ లో, ఎనీ విమెన్, నాట్ యూ, ఒక స్టేజ్ కి లైఫ్ లో వచ్చిన తర్వాత వెన్ దే లుక్ బ్యాక్, మా పేరెంట్స్ ఇలా చేసి ఉండకపోతే బాగుండేది, లేకపోతే ఒకేదో ఒక మెచ్యూరిటీ అనండి, లేకపోతే ఓవర్ మెచ్యూరిటీ అనండి, ఏదనండి, పేరెంట్స్ వైపుకి నార్మల్ గా
దే పాయింట్ ద ఫింగర్. అలా చేయవలసిందప్పుడు వాళ్ళ నిర్ణయం ప్రకారమే అన్ని చేశారు, మమ్మల్ని ఏం అడగలేదు అని కంప్లైంట్స్ నాకు అక్కడక్కడ విమెన్ దగ్గర నుంచి వినిపిస్తుంటాయండి. డిడ్ యూ ఫీల్ దట్ ఎనీ టైమ్ ఇన్ లైఫ్? నో, నాట్ ఎట్ ఆల్. కాకపోతే వెరీ ఎర్లీగా నా పెళ్ళయింది. సో నేను అంత పెద్దగా చదువుకోలేదు. పెళ్ళైనాక సంహం ఆ మెచ్యూరిటీ అప్పుడు లేదు నాకు. సో ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ స్టడీడ్ మోర్ అని అనిపిస్తుంది. మేబీ జాబ్ అలా అనిపిస్తుంది, కానీ I don't really miss, because I think I've achieved many other things in my life. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను నా పిల్లలకి I give them the freedom and the education and all the support they need. So నాకు రిగ్రెట్స్ ఏం లేవండి, ఎందుకంటే అమ్మ నాన్న అపురూపంగా చూసుకున్నారు మా 5గురిని. నిజంగా ఇవాళ what I miss is I miss the love and affection. That's all I miss actually today. ఇప్పుడు ఈ స్టేజ్ కి లైఫ్ లో వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఆర్ ది హిస్టరీ ఆఫ్ అన్నపూర్ణ. వాట్ ఈస్ మీరు మీ రోల్ ఏం ప్లే చేశారండి అంటే చెప్పాలంటే ఏం చెప్తారండి? అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ గానీ టోటల్ ఫ్యామిలీ దీంట్లో ఆ ఎవల్యూషన్ లో వర్ దేర్ ఎనీ మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్? అంటే ఆల్వేస్ ఆ సపోర్ట్ అండి. నాన్న అమ్మ ఆల్వేస్ వాళ్ళకి ఫ్యామిలీ టుగెదర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సిబ్లింగ్స్ వల్ల ఎవరైనా కాదు. సో నాకు వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ టు కీప్ ద ఫ్యామిలీ టుగెదర్. అండ్ నాన్న ఆశయం అన్నపూర్ణ స్టూడియోస్. నాకు ఇక్కడికి వస్తే ఒక సో మచ్ పాజిటివ్నెస్ ఐ గెట్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్. ఆ స్థాన బలం అంటారు చూడండి, నాకు అడుగు పెట్టగానే అలా ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ బికాజ్ ఎవ్రీవేర్ ఎటు చూసినా అమ్మ పెట్టించిన మొక్కలు అండ్ నాన్న ద డిసిప్లిన్ ఈ హ్యాడ్ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్. కట్టేటప్పుడు కానీ అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. సో యూ చెరిష్ ఆల్ దోస్? ఐ చెరిష్ ఆల్ దోస్ మెమరీస్. ఇప్పుడు నా ఆడపిల్లలకి నాన్న టెంపర్మెంట్ వస్తుందంటారు, అమ్మ మైండ్ సెట్ వస్తుందంటారు. మీరు అన్నపూర్ణమ్మ గారి గురించి గనక, అంటే షీఈస్ ది జెనిసిస్ పాయింట్ కదా, ఈ హిస్టరీ అంతటికి స్టార్టింగ్ పాయింట్ ఆవిడే. అవును. ఆవిడ గురించి చెప్పాలంటే ఈ ఫ్యామిలీ ట్రీ గ్రోత్ లో ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీరు? అమ్మ నాన్న వాజ్ వెరీ బిజీ అండి. దోస్ వెన్ ఆయన పైకి వస్తున్న రోజుల్లో చాలా బిజీ, బట్ షీ హెల్డ్ ద ఫోర్ట్ అట్ హోమ్. అండ్ ఇట్ కన్నవారింట్లో అత్తవారింట్లో ఆ బంధువుల్ని కానీ ఎవరిని తక్కువ చేయకుండా అంత బాగా చూసుకుని రెండు వైపులా. అండ్ షీ లవ్ టు ఎంటర్టైన్. ఎవ్వరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపించేది కాదు. ఎప్పుడు ఇల్లు కళకళలాడుతూ ఉండేది. మై హౌస్ ఇస్ ఆల్సో లైక్ దట్ నౌ. ఇట్స్ అన్ ఓపెన్ హౌస్. అందరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, అందరు బంధువులు అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ నాకే ఫోన్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మై కజిన్స్, నాన్న సైడ్ కజిన్స్, వాళ్ళు అన్నయ్య అని పిలుస్తారనమాట, బికాస్ దట్ ఏజ్ డిఫరెన్స్. పెద్దనాన్న గారి పిల్లలు, నాన్న ఇస్ ద యంగెస్ట్, సో అన్నయ్య అని పిలుస్తారు. సో నాకు ఫోన్ చేసి అన్నయ్య అని ఫోన్ చేస్తారు ఇప్పుడు కూడా, బికాస్ దే సీ హిమ్ ఇన్ మీ. ఇన్ఫాక్ట్ డే బిఫోర్ యెస్టర్డే ఆల్సో ఫోన్ చేసి అన్నయ్య నీతో మాట్లాడితే అన్నయ్యతో మాట్లాడినట్టు అంటారు. ఐ ఫీల్ దట్స్ అ బ్లెస్సింగ్. yes, it's something very very surprising. ఒక విమెన్ ని అన్నయ్య అని పిలిచి మాట్లాడారంటే మీరు ఎంత రిప్రజెంట్ చేస్తే ఆ పిలుపు వస్తుందండి. అది అంత ఈజీగా వచ్చే పిలుపు కాదు కదా. అవును. అండ్ అదే కాకుండా ఫ్యామిలీ మొత్తం పిల్లలందరూ ఎవరో అత్తయ్య పిన్ని అని ఏం పిలవరు, నన్ను సుశీలమ్మ అని పిలుస్తారు. సో ఇట్స్ సచ్ ఆ పిలుపులో కేరింగ్ అండి. ఎస్, ఎవ్రీబడి. ఇప్పుడు
ఎవరు కోడళ్ళు వచ్చినా అల్లుళ్ళు వచ్చినా అందరూ నన్ను సుశీలమ్మనే పిలుస్తారు. ఇప్పుడు శోభిత సుశీలమ్మనే పిలుస్తుంది. ఫర్ ఆల్ జనరేషన్స్ సుశీలమ్మే. అండ్ మా అన్నయ్యతోనూ తమ్ముడు మాట్లాడితే అది కాదమ్మా అలా మాట్లాడతారు వాళ్ళు కూడా. సో ఇట్స్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. యు ఆర్ బ్లెస్డ్, రియల్లీ బ్లెస్డ్. ట్రూలీ ట్రూలీ. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు పిలుచుంటారు మిమ్మల్ని సుశీలమ్మ అని. ఆయన సుశీలమ్మ సుషి భలే పిలిచేవారు. ఆ పిలుపు ఇట్ కంటిన్యూడ్ డౌన్ ది జనరేషన్. అయితే సుశీలమ్మ అని స్టార్ట్ చేసింది సుమంత్ స్టార్ట్ చేశాడు అది. అమ్మ అని సుశీలమ్మ అని వెళ్ళటం. ఎందుకంటే తను పుట్టినప్పుడు అమ్మ నాన్న దగ్గర ఉండేవాడు, అక్క యుఎస్ లో ఉండేది. సో అక్కడ పెరిగాడు. సో అప్పుడు నాకు పెళ్లి కాలేదు. సో నేను కూడా చూసుకునేదాన్ని తన్ని. అప్పుడు అమ్మ అమ్మ సుశీలమ్మ అంటాం స్టార్ట్ చేసి ఐ గెస్ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అందరూ అదే పిలిచారు. కన్స్యూమ్ అయిపోయింది. అంటే ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు నాగేశ్వరరావు లైఫ్ లో బోల్డ్ అప్స్ అండ్ డౌన్స్ చూశారు, బోల్డ్ జైత్రయాత్రలు చూశారు, ల్యాండ్ మార్క్స్, మైల్ స్టోన్స్ ఆవిడ చూడండి లేదు అసలు కెరీర్ లో. అండ్ అలాగే దేర్ వర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్. ఆ టైంలో అమ్మ వాటిని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మీరు పర్సనల్ గా చూసినప్పుడు? ఒక ఉమెన్స్ ఎంతసేపు ఎంపవర్మెంటే కాదు కదా, ఆ పేషెన్స్ అండ్ టాలరెన్స్ ఫర్ ఎ ఉమెన్ టు క్యారీ ది బ్యాట్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నప్పుడు మీరు ఆ సందర్భంలో అమ్మని చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? అంటే అమ్మ నాన్నకి ఎప్పుడు సపోర్టివ్ గానే ఉండేదండి. మంచి చెడ్డలు మాట్లాడుకునేవారు. ఎస్పెషలీ ఇట్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ. ఓకే. షూటింగ్లకి బయట నాన్నగారు వెళ్ళినప్పుడు అమ్మ కూడా వెళ్ళేది. ఇఫ్ ఇట్స్ అవుట్డోర్ షూటింగ్స్ కి. మాకు ఇంట్లో మా నాయనమ్మ అమ్మమ్మ ఇద్దరు ఉండేవారు. సో వీఆర్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. సో తనే నాన్నగారితో పాటు వెళ్ళేది. సో షీ గేవ్ దట్ సపోర్ట్. అండ్ ప్రతిదీ అమ్మతో డిస్కస్ చేయటం ఆయనకు అలవాటు. సో షీ గేవ్ హిమ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అంటే వెంకట్ గారు నీ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు టైంలో ఏమన్నారంటే, ఒక టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒక్కసారి అట్లా, అవును, ఆ టైంలో మేము చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాం బిఫోర్ నాగార్జున గారు ఎంటర్డ్ ది వరల్డ్ అని. ఆ సందర్భాలు మీకు అమ్మ తాలూకా అబ్జర్వేషన్స్ గట్ట ఏమైనా గుర్తున్నాయా? నాగార్జున గారు హీరో అవడానికి గానీ లేకపోతే? నాగార్జున హీరో అవ్వటం ఇట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ థింగ్ అండి. అవును, ఫర్ ఆల్ ఆఫ్ అస్. అసలు ఇట్ వాజ్ అన్ ఎక్సైట్మెంట్. ఐ థింక్ నాన్నకి ఎప్పుడు ఇష్టం ఉండేది కానీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టిల్ వెంకట్ పెద్దబాబు నువ్వే చేయరాదా. అండ్ దానికి నాగార్జున అఫ్ కోర్స్ గంతెత్తి, బికాస్ ఐఎమ్ షూర్ హీ హ్యాడ్ ఇట్ ఇన్ హిస్ మైండ్. దట్స్ హౌ విక్రమ్ హ్యాపెండ్. ఐ థింక్ నాకంటే ఎక్కువ ద డిఫికల్టీస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్, హౌ ఇట్ స్టార్టెడ్, అన్నయ్యకే ఎక్కువ తెలుసు. అన్నయ్య, అవునండి. ఎందుకంటే he only took the onus of he was more supportive and అందుకని అప్పుడు చెప్పినప్పుడు నేను, ఎందుకంటే ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దట్. ఇక్కడ సరే మొగాళ్ళు బయటకు వచ్చి కష్టపడతారు, ఇబ్బందులు పడతారు, సవాళ్ళను ఎదుర్కొంటారు, అవన్నీ ఉంటాయి. బట్ దాని ఇంపాక్ట్ అట్ ది వెరీ సేమ్ టైం హోమ్ మీద ఉంటుంది. లోపల ఉన్న ఒక మదర్ కావచ్చు, ఒక వైఫ్ కావచ్చు, ఏ రూపంలో ఉన్నైనా మహిళే. కానీ అమ్మకి నాన్నకి అది ఉందండి, పిల్లల మీద అంత ఇంపాక్ట్ తేకూడదండి, రానిచ్చేవారు కాదు. సో సమ్హౌ ఐ డోంట్ థింక్ మా వరకు రాలేదు. when it comes to the point of your own life మాట్లాడాలంటే, అంటే అప్పుడు రెండు చాలా విచిత్రమైన కాంబినేషన్ ఇది. నాగేశ్వరరావు చాలా స్టైలిష్ హీరో, పెద్ద గ్లామరు, సినిమా ఇండస్ట్రీ ఒక పక్కన, అదొక కల్చరు. మళ్ళీ మీదంతా కూడా కృష్ణా జిల్లా కల్చరు, అంతా ఫ్యామిలీ బాండ్స్, ట్రెడిషన్స్ అన్ని ఒక పక్కన. ఈ రెండింటి మధ్యన మీరు పెరిగారు ఆ వాతావరణంలో. మీరు దేంతో ఎలాగ ఐడెంటిఫై అవ్వగలిగారండి? అంటే యాక్చువల్లీ మేము అందరం మెడ్రాస్ లో పుట్టాం కదండి. అవును, మోర్ మెడ్రాస్ సిటీ కల్చర్. సో మోస్ట్ ఆఫ్ టైం ఇక్కడ ఉండి
హాలిడేస్ కి మట్టుకి అక్కడ విలేజెస్ కి వెళ్ళేవాళ్ళం. సో వి రియలీ యూస్ టు ఎంజాయ్ దట్ అండి. ఎందుకంటే బంధువులన్నా ఆ బంధు ప్రీతి ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచే బాగా ఇంట్లో ఎవ్వరో ఒకళ్ళు ఉండేవారు మాతో, మా కజిన్స్ కానీ వాళ్ళకి అలవాటు, అమ్మ సైడ్ వాళ్ళు కానీ కజిన్స్ కానీ మాతో పెరిగారు. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క డిఫరెంట్ కజిన్స్ పెరిగారు. సో ఎప్పుడు ఆ అటాచ్మెంట్ ఉండేదండి మాకు. ఆ రూట్స్ మట్టుకు మర్చిపోకపోవడమే కాకుండా మోర్ పర్టికులర్లీ నాకు బాగా స్పెషల్ గా అనిపించే ఫీచర్ ఏంటంటే మీ ఇంట్లో తాతయ్య అని పిలవడం, చిన్నమావయ్య అని పిలవడం, అంటే మన ఇళ్లలో ఉండే పిలుపులు అవి. అంతేగాని అంకుల్ అని పిలవడం, బాబాయ్ అని పిలవడం, అట్లా కాకుండా చిన్న బాబాయ్ నాగేశ్వరరావు. తాతగారులు ఏమో లేరండి మాకు. అప్పుడు మేము పుట్టి ఊహ తెలిసేటప్పటికే 2 తాతగారులు లేరు. మోర్ అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు ఇంట్లో ఉండేవారు. ఓకే ఓకే. అంటే మీరు ఒక అంటే ఫ్యూ జనరేషన్స్ చూసిన విమెన్ గా ఇప్పుడు ఈ రోజున సుప్రియ మీ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి ఈ రోజున స్టూడియోని హ్యాండిల్ చేస్తుంది. అది కూడా చాలా ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి వెన్ యూ రికలెక్ట్ యువర్ ఓల్డెన్ డేస్ కంపేర్ ఇట్ టు ది డేస్ దట్ సుప్రియ ఈజ్ హ్యాండ్లింగ్? అంటే మన కళ్ళ ముందే ఇంత నుంచి చూసి ఇప్పుడు షీఈ్ గ్రోన్ టు సచ్ అ స్టేట్, లైక్ షీఈ్ అన్నపూర్ణ స్టూడియోస్ లీడ్ చేస్తుందంటే సచ్ అ ప్రౌడ్ థింగ్ అండి. అండ్ అఫ్ కోర్స్ మా బ్రదర్స్ ఇద్దరు వెనకాల బ్యాకింగ్ ఉంటుంది. వి ఆల్ హ్యావ్ అవర్ మీటింగ్స్ వెరీ ఆఫ్టన్. సో దట్ సపోర్ట్ ఈస్ దేర్ ఫర్ హర్ ఆల్సో, all our support. It's a proud moment that she is able to do that. What are your special points అండి? మిమ్మల్ని అడిగి ఏంటి సుప్రియ ఇంత ఏబుల్ గా అడ్మినిస్ట్రేట్ చేయాలి అంటే ఏంటి తనలో ఉండే స్పెషల్ పాయింట్స్ అని మీకు? తన్ని ఎవ్రీ డీటెయిల్ అన్ని మెటిక్యులస్ గా చూసుకుంటుందండి. ఓవర్ ఏమో సమ్ టైమ్స్, అందుకే చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతా ఉంటుంది. ప్రతిదీ తనే హ్యాండిల్ చేయాలని. ఐ థింక్ నౌ షీఈస్ లెర్నింగ్ టు డెలిగేట్ డిప్లాయ్ ది వర్క్ అండి అని యునో అది చేస్తుంటే కొంచెం తనకి టైం దొరుకుతుందేమో. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ టైం దొరుకుతుంది అంటే ఆ టైం తీసుకెళ్లి మళ్ళీ సినిమా తీస్తుంది కదండి. గెటింగ్ బిజీ. అవును, అంటే తను వర్కాలిక్స్ అంటారు చూడండి, వర్కాలిక్ టైప్ పర్సన్. అండ్ మీరు ఇందాక అన్నమాట చాలా కరెక్ట్, మెటిక్యులస్. ఎందుకంటే ఎవ్రీ ఫోన్ అటెండ్ ఎవ్రీ డీటెయిల్ అవుతుంది. అండ్ ఇఫ్ షీ కెనాట్ ఇమీడియట్లీ అటెండ్, షీ విల్ టేక్ ద కాల్ అగైన్ సమ్ టైమ్ లేటర్. షీ డస్ నాట్ మిస్ కాల్ బ్యాక్. షీ డస్ నాట్ మిస్ ఇట్. అంటే మొట్టమొదట యాజ్ ది అక్కినేనిస్ ఫ్యామిలీ స్టార్టెడ్, మీరందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుని అలాగా సంసారాల్లోకి వెళ్ళిపోయారు. బట్ ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి సుప్రియ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఎ ఫిల్మ్. అఫ్ కోర్స్ షీ డిడ్ నాట్ కంటిన్యూ, అదేదో అక్కడ గూఢచారులను వాటిలోనే చేసింది. అండ్ ఇట్స్ దేర్ చాయిస్ అండి. ఇట్స్ దేర్ చాయిస్. వెదర్ తన సినిమాల్లో రావటం కూడా తన చాయిసే, ఇప్పుడు ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటాం కూడా తన చాయిసే. ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మూవీస్ లో సైన్ చేసింది. ఎస్. సో దట్ ఇట్స్ దేర్ చాయిస్. ఓకే. ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే శోభిత అని మ్యారేజ్ చేసుకోవడం, షీఈ్ అన్ యాక్ట్రెస్. అండ్ అమల్ గారు ఈజ్ ఆల్రెడీ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్. ఈ ఫేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో. అంటే విమెన్ ఆర్ ఆన్ ద సర్ఫేస్, నాట్ బిహైండ్ ది స్క్రీన్, ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్. బయటకు వచ్చారు అండ్ దే ఆర్ దేర్ మేకింగ్ దేర్ మార్క్. ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి? కామెంట్ ఇన్ ది సెన్స్, హౌ డు యూ అనలైజ్ దట్? హౌ డు యూ అప్రిషియేట్ ఇట్?
అంటే ఇప్పుడు వీళ్ళు యాక్టర్సే కదా, చైతన్య గాని నాగార్జున గాని అందరూ So, సుమంత్ సుశాంత్ సో తప్పే ఉందండి, అదే ఫీల్డ్ లో ఎవరన్నా చేసుకుంటంలో తప్పే ఉంది. ఇన్ఫాక్ట్ సి అట్ సమ్ టైమ్స్ దే అండర్స్టాండ్ దే లైఫ్స్ బెటర్, ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా. అవును. సో ఇట్స్ బెటర్. అలాగని అగైన్ జనరలైజ్ చేయలేను, బికాస్ చైతన్య అది ముందు సమంత అలా జరిగింది. బట్ అది ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ అయినా జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతున్నాయండి. ఎక్కడైనా జరుగుతుంది. వై దోస్ మెనీ ఫ్యామిలీ కోర్ట్స్? ఇట్ ఈస్ నాట్ అబౌట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ నాగ చైతన్య అండ్ సుమంత్, దోస్ మెనీ ఫ్యామిలీ కోర్ట్స్. సో మెనీ జరుగుతుంది. అవును. అండ్ వీ షుడ్ నాట్ బ్లేమ్ ద అదర్ పర్సన్ ఆల్సో. వాట్ హ్యాపెన్స్ ఈస్ బిట్వీన్ ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్. ఎస్. ఎవ్వరికి యూ కెనాట్ కమెంట్ వాట్ హ్యాపెండ్ అని, అండ్ నోబడీ ఈస్ టు బ్లేమ్ ఆల్సో అండి. యాజ్ ఎల్డర్స్ ఓన్లీ a husband and wife have to adjust with each other, and sometimes if they have to separate, it's better to separate than suffer all their lives. ముందులా కాదు కదండి. అవును. సమాజం కోసం, ఫ్యామిలీ పరువు కోసం అని స్ట్రగుల్ అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి. లేదు. ఉన్నది మనకు ఒక లైఫ్. సో you there's nothing wrong in separating and go on with your lives, and you two people can still be friends andi. Still be friends. Yes. Right. Correct. I've seen many couples like that, but some couples keep fighting all their lives and still live together. I don't understand that. అదే అంటే ఈ దీన్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారు కదా, అంటే మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. అంటే సుప్రియ బికమింగ్ ఆన్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఆపరేషన్స్, అండ్ అమల్ గారు బీయింగ్ సచ్ ఎ సూపర్ స్టార్ కమింగ్. ఏంటండి, షీ ఈస్ అ డైరెక్టర్ నౌ ఆఫ్ అన్నపూర్ణ కాలేజ్, లీడింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అమల్ గారు. ఎస్. మెనీ పీపుల్, ఇప్పుడు సో మెనీ విమెన్, ఇప్పుడు మన అమల్ గారు అక్కడ, సుప్రియ ఇక్కడ, అండ్ ఆర్ సిఎఫ్ఓ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ అ ఉమెన్, సుష్మా గారు. దట్ ఈస్ వెరీ రేర్, వెరీ ఫ్యూ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ఫ్యూ విమెన్. సీతారాం గారు, మన నిర్మలా సీతారాం గారు సరేనండి, అది వేరు కంట్రీ. బట్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇట్స్ వెరీ నైస్ దట్ very rare women taking care of finance department. Yes, correct. And Annapurna Studios lo undante I'm very proud today. Yes. And even college lo they are 25% are women employees. You encourage them, I think. Definitely kada. Definitely, and you see to that women occupy more place in Annapurna Studios. because Annapurna Studios is named after Annapurna. And Nana gave her that most importance. ఇంకంతకన్నా అల్టిమేట్ కదా, ఏఎన్ఆర్ స్టూడియో అని పెట్టచ్చుగా. ఆయన ఎప్పుడు పెట్టలేదు, ఇంటి పేరే అన్నపూర్ణ. ఇంటి పేరే అన్నపూర్ణ. ఎప్పుడు that much. She's the total, ground that bore the total tree of Annapurna Studio success and careers all together. And it's great and that both in college and the studios, POSH is in place. That is protection against sexual harassment. Yes. So that's implemented in both, because to make this place a very, very safe place for women. And Annapurna College lo kuda there is a scholarship for the best outgoing female student to encourage her and empower her. Mari partiality మరి అబ్బాయిలు ఏమైపోతారు? అబ్బాయిలు ఎనివే వస్తారండి, అమ్మాయిలకి ఎంకరేజ్మెంట్ కావాలి. అదేలేండి, ఆ ప్యాటింగ్ ఉండాలి. Yes. Because always and also పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని. కమింగ్ టు ద ప్రెసెంట్, మీ డాటర్
మీ లైఫ్ మీరు ఒకసారి వెనక్కి తిరిగిందాక మీరు అన్నట్టుగా నేను చదువుకుని ఉంటే బాగుండేదని బట్ స్టిల్ నో రిగ్రెట్స్ అని చెప్పారు మీరు. నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి. మా పిల్లలు ఐ మీన్ ఎవరైనా నేను చదువుకుంటే బాగుండేది, వాట్ డిడ్ ఐ అచీవ్ అని అనిపిస్తే, వాట్ యు మీన్ అమ్మా, నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నువ్వు నీ సపోర్ట్ లేనిదే మేము ఎక్కడ ఉంటాము అసలు. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వెన్ దే కమ్ హోమ్ నేను కనపడాలి. దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి, ఎవరింట్లో అయినా అంతే కదా. పిల్లలు ఇంటికి రాగానే అమ్మ అని పిలుస్తారు. కొంతమంది నాన్నలు ఉంటారు, అలా చూసుకునే నాన్నలు డెఫినెట్లీ ఆర్ దేర్ ఉంటారు. బట్ స్టిల్ మళ్ళీ ఏం ఉండదు, కూర్చుని పక్కన కూర్చుని కౌర్లు అన్ని అవసరంలా, ఇంట్లో ఉండాలి అంతే. గైడింగ్ ఫోర్స్ అన్నమాట. ఎస్ అంతే. ఇప్పుడు తను అయిపోయింది, మై గ్రాండ్ డాటర్ కమ్స్ హోమ్, అమ్మమ్మ ఎక్కడా అని వస్తుంది. ఇంట్లో ఉందంటే ఇంట్లో లేదు అంటే అదొక ఫేస్ మారిపోతుంది. అంటే ఏదో వెలితి ఉంటుంది తెలియని వెలితి. దట్ ఈస్ వాట్ మదర్స్ పాజిటివ్ ఎనర్జీస్. ఒప్పుకుని తీరాలి అంతే. ఇంకా ఆడవాళ్ళ ముందు చేతులు దండం పెట్టడం తప్పితే ఇంక చేయగలిగేది. అదే మీ పాప విషయంలో మీరు ఆ అమ్మాయిని ఎంపవర్ చేయడానికి కానీ, లేకపోతే షీ హ్యాస్ టు స్టాండ్ ఆన్ హర్ ఓన్, ఒక ఇండివిజువల్ గా గ్రోత్, వాటికి మీరు హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి? నార్మల్ ఎవ్రీ హౌస్, ఎవ్రీ మదర్ హ్యాస్ టు థింక్ లైక్ దట్ అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ముందు రోజుల్లో పిల్లల్ని, ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి ఒక అత్తవారింటికి పంపించేస్తే సరిపోతుందని అప్పుడు అనుకునేవారు. బట్ దోస్ డేస్ ఆర్ కంప్లీట్లీ గాన్ అండి అసలు. ఎందుకంటే ఎడ్యుకేషన్, ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వే. బికాస్ చదివిస్తే, ఒక ఆడపిల్లని చదివిస్తే అదొక మెచ్యూరిటీ ఉంటుంది. షీ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ హర్ ఓన్ చాయిసెస్. పెళ్లి చేసుకుని చదువుకొని మొత్తం చదువుకున్నాక పెళ్లి చేసుకుంటావా, ఇట్స్ హర్ చాయిస్. అట్లీస్ట్ తన కాళ్ళ మీద తను నిలబడే ఆ పవర్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ నౌడేస్. అండ్ ఆల్సో యూ హ్యావ్ దట్, చదువే కాదండి, యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పోజర్ టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఇప్పుడు మా ఇంట్లో మా సంగీత, మా పెద్దమ్మాయి, సాహిత్య చిన్నమ్మాయి. సంగీత ఇస్ ఇన్ ఐటీ, సో షీఈస్ వర్కింగ్ ఫర్ లాస్ట్ ఎన్నో ఇయర్స్, ఈవెన్ నౌ షీఈస్ వర్కింగ్. తను షీఈస్ వెరీ హ్యాపీ బికాస్ ఐ రిమెంబర్ తను US లో చదివి ఈ ఇండియా వచ్చినప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాను అని అంటే, మై ఫాదర్ సెడ్, అమ్మ డోంట్ గివ్ అప్ యువర్ జాబ్, యూ హ్యావ్ టు వర్క్ until your last day. If you don't work, life is gone. Just like him is thinking. Yes. Manam was his last movie. Yes. Alaga tanu kuda. So she's saying, she was telling me, I'm glad amma tata made me work. Ante guided properly ani. Yes. Because afterwards she I don't want to go into the details, but then she was divorced. She got divorced, but she is able to వాళ్ళ అమ్మాయిని తనే చదివించుకుంటుందండి. On her own. No, she's just writing her 10th. Today was her last exam. She is able to stand. Great kadandi. Great kada. Ante not looking for anybody's help. Not looking. They were with me, but she didn't ever ask me for my help also. Great kadandi. That's what it gives you. She's very proud of herself. And Sahitya is my second daughter. She's a BITS Pilani student. Tanu credit, tanu chadukuni computer science and economics chesi. Right now, aa field kaadu. She started Inquilab Foundation ani an NGO. Inquilab. She works with all the Telangana welfare schools to
పిల్లల్ని చదువుల్లోనే కాకుండా అకాడమిక్ లోనే కాకుండా వాళ్ళు క్రియేటివ్ గా దే దోస్ రూరల్ విలేజెస్ లో కానీ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ దే ఎదుర్కొంటారు కదా ఇంట్లో కానీ వాట్ దే పేరెంట్స్ దానికి ఎదుర్కొనే పవర్ ఇవ్వటానికి దే హెల్ప్ దే స్ట్రైవ్ టువర్డ్స్ ఓకే. ఈ ఇన్క్లాబ్ ఇన్క్విలాబ్ ఫౌండేషన్. If you Google about Inculab, you'll know, you have all the details. ఓకే. But last 8 years, she's done it only ఓకే. by herself. She actually, before that, she worked for Teach for India ani organization. Dantlo, they placed you in government schools. You have to teach in government schools. 2 years complete chesi. She's seen all the problems the children are facing. ఎవరైనా పిల్లల్లో ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని కొడితే చాలు, కొట్టి బెదిరించి చదివిస్తాం కాదు, ప్రేమతో చదివించాలని కాన్సెప్ట్. ప్రేమతో చదివించాలి. సో ఎవరైనా ఆ పిల్లలు బాయ్స్ స్కూల్ అండి, బాయ్స్ స్కూల్ 4th graders ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. దే గేవ్ హర్ సో మచ్ ట్రబుల్. సో ఇంటికి వచ్చి నేను ఏంటమ్మా హౌ వాజ్ యర్ డే టుడే అంటే అమ్మా ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అని వెళ్ళిపోయేది. షీ యూస్ టు డీల్ విత్ ఇట్, డైజెస్ట్ ఇట్ అండ్ దెన్ కమ్ అవుట్ బై హర్ సెల్ఫ్. నో కంప్లైంట్స్ బికాస్ షీ చోజ్ దట్ పాత్. షీ హ్యాస్ ద కాన్ఫిడెన్స్. షీ వాంట్స్ టు డీల్ విత్ ఇట్ హర్ సెల్ఫ్. దట్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు గివ్ అవర్ చిల్డ్రన్. సో ఆ స్లమ్స్ కి ఆ పిల్లలు ఎవరన్నా రాకపోతే ఒకరోజు స్లమ్స్ కి వెళ్ళిపోతే అక్కడ పేకాడుకుంటా ఉన్నారు, ఒకళ్ళు తాగి పడుకున్నారు. అదే ఎన్విరాన్మెంట్ కదండి చూసేది పిల్లలు. సో వాళ్ళకి ఫ్యూచర్ కూడా నేను ఎంత చదువుకుని ఎంత ఏం చేస్తే ఏంటి, నా ఫ్యూచర్ కూడా ఇంతే కదా అని ఒకటి ఇన్స్పిరేషన్ ఉండదు. ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి? అది చదువుకుంటేనే వస్తుంది. దే డోంట్ నో ఎట్ దట్ ఏజ్. అండ్ నేను చదువుకోకపోతే ఏం చేస్తారు? కొడతారు, దానికి మొండికేసేస్తారు, అంతే కదా. సో షీ యూస్ టు గో, మీ అబ్బాయి స్కూల్కి రాలేదంటే 2 బాధే అమ్మా అని చెప్పేది వాళ్ళు. అదే కదండి బాధకూడదు అన్నదే కాన్సెప్ట్ అని చెప్పి వాళ్ళని నచ్చ చెప్పి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ తీసుకొచ్చి షీ రియల్లీ వర్క్డ్ ఫర్ 2 years and she used to say, Amma, if I can change the mindset of few children, I will be very satisfied. Few parents, few children. So ఇప్పుడు వాళ్ళందరూ పిల్లలందరూ they came to ఏడిపించేవారు తన్ని. అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ 2 years ఎండ్కి వచ్చేటప్పటికి దీది అని స్టేజ్ ఫుల్ రావడం. సాహిత్య బర్త్డే వస్తే ఆ పిల్లలందరూ కలిసి సెలబ్రేట్ చేసి ఇప్పుడు కూడా తనతో టచ్ లో ఉంటారండి. దిస్ ఈస్ ఇయర్స్ బ్యాక్. చాలా ఇంటికి వస్తారు. అన్నపూర్ణ సర్క్యూట్ లో ఇలాంటి అచీవ్మెంట్ చేసింది సాహిత్య ఒక్కరితే. టెక్నాలజీ డిస్టింక్షన్స్ వాళ్ళకి ఉన్నాయి కానీ ఎవరి వాళ్ళు ఉంటారండి. దిస్ ఇస్ సచ్ అ నోబుల్ కాజ్ అంటే నోబుల్ డిస్టింక్షన్ ఆల్ ద వైల్. అదే ఐ ఆల్వేస్ ఫీల్ వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్. ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ హర్ మదర్. You have many things to తను ఒక కారణ జన్మ అనిపిస్తుంది. జస్ట్ లైక్ నాన్న, వీళ్ళందరూ దే ఆర్ బోర్న్ ఫర్ ఎ రీజన్. లేకపోతే ఆయన నటుడై ఆయన పని ఆయన చేసుకోకుండా మళ్ళీ అక్కడ కాలేజీ కట్టడానికి సో మెనీ అండి, టచ్ సో మెనీ హార్ట్స్. yes I know, entertained so many people in his life. yes I know personally. నేను ఇప్పుడు ఆంధ్రాకి తప్పకుండా వెళ్తే ఎవ్వరో ఒకళ్ళు నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడతారండి. ఒక ఫోటో మేడం అని అడుగుతారు. నాయసరారు అమ్మాయిగానే అంతే. మొన్న మధ్యన కూడా ఇప్పుడు మీరు ఎవరు కనిపించినా మాకు దాదాపుగా అదే ఫీల్. మీరు కొంతమంది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, కలవలేకపోతాము, బట్ స్టిల్ ఎవరు కనిపించినా నాగేశ్వరరావు కనిపిస్తుంటారు మీ అందరిలో ఫర్ ఎ వైల్. ఆ ఫీల్ క్రియేట్ చేసిన గ్రేటెస్ట్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్ నాగేశ్వరరావులో ఉంది. అందుకే హీ బికేమ్ సచ్ ఎ బిగ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ వైడర్ క్యాన్వాస్
అవునండి. and wider canvas globally who can మీ అందరికీ ఆయన అంత గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారండి. నాట్ త్రూ హిస్ హిస్ట్రియానిక్స్, నాట్ త్రూ హిస్ ఫిల్మ్ Yes. కెరీర్, నాట్ ఇట్స్ ఎన్ ఎడిషన్, బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరందరూ చాలా గ్లామరస్గా కనిపిస్తారు మాకు బికాస్ ఆఫ్ హిస్ మ్యాగ్నానిమిటీ యాజ్ ఎ పర్సన్. బట్ మాకు గ్లామర్ అనేది లేదండి. వీఆర్ వెరీ వెరీ డౌన్ టు అర్త్, గ్లామర్ ఇన్ ది సెన్స్ నాట్ ఆన్ ది ఫిజికల్ అటైర్ ఆర్ ఫిజికల్ లుక్స్ అండి. గ్లామరస్ ఇన్ ది మీన్స్ యూ లుక్ సో ఫ్యాసినేటింగ్, నైసర్ ఆర్ పిల్లలు వీళ్ళు అనే ఒక ఫీల్. అది అందరికీ మేము ఎవరైతే ఆయనతో ట్రావెల్ అయ్యామో వాళ్ళందరికీ ఉంటుంది, మా అందరికీ మిమ్మల్ని చూస్తే. అట్ ది సేమ్ టైం ఈ మధ్య అంతా అన్నపూర్ణ ఫ్యామిలీస్ లో బోల్డ్ సందళ్ళు, పక్కన నాగ చైతన్యకి మ్యారేజ్ అయింది, అవునండి. తర్వాత అండ్ ద నానాస్ 100 years, 100 years సో మెనీ. అండ్ ఫిబ్రవరిలోని వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఏదో వచ్చినట్టు కదండి. అవును, 18th ఫిబ్రవరి is 18th. Yes. అమ్మాళ్ళ. అదొకటి. Yes. తర్వాత మళ్ళీ మొన్న నాగార్జున గారు స్టేజ్ మీద కూడా చెప్పారు, సక్సెస్ టాక్ అన్నది లేకపోతే ఒక దాన్ని ఏమంటారు సక్సెస్ మీట్ అన్న మాట వింటే ఎంతో అసలు ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు. స్టేజ్ మీద చెప్పారు. నాగ చైతన్యకి బ్రహ్మాండమైన హిట్ తాండేల్. సో బ్యూటిఫుల్ మూవీ, సచ్ బ్యూటిఫుల్. ది వెరీ సేమ్ టైమ్ పెద్ద హిట్ సినిమా. అవునండి, పెద్ద హిట్. 100 crore క్లబ్ లోకి వెళ్ళిపోయాడు కదా నాగ చైతన్య. చాలా 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 బాగా చేశారు. హౌ డు యు ఫీల్ అబౌట్ ఇట్ అండ్ ఆల్ దీస్ మూమెంట్స్? నాగ చైతన్యకి 2 అద్భుతమైన పాయింట్లు జరిగాయి. ఒకటి మ్యారేజ్ అయింది, వెంటనే తండేలు వచ్చింది అన్నాడు కదా నాగార్జున. సక్సెస్ మీట్ లో అన్నాడు కదా, పెళ్లి జరగటం, తర్వాత సినిమా హిట్ అవుతూ, సచ్ అ వండర్ఫుల్ థింగ్ అండి. మేము అన్నపూర్ణ స్టూడియోలోనే కదా జరిగింది. అవును. ఇట్ వాస్ సో ఎక్సైటింగ్ అండి. మొత్తం మా ఫ్యామిలీ అందరు కలిసి సో మచ్ వర్క్ చేసాం ఫర్ ద వెడ్డింగ్. అవునండి. హౌ డు యు ఫీల్ అబౌట్ హిస్ ప్రోగ్రెస్ యాజ్ చక్కగా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు, హ్యాపీలీ డిస్పోజ్డ్ అండ్ ఇమీడియట్ గా టు పెర్ఫ్యూమ్ ఇట్, తండేల్ లాంటి హిట్ వచ్చింది. అండ్ హీ రియలీ డిజర్వ్స్ అండి. చాలా కష్టపడతాడు, చాలా డిసిప్లిన్ ఉంది. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయినా వాటిని ఎవరు ఏమి చేయలేమండి. ఏం నానా అని నేను అడిగితే ఐ ట్రైడ్ మై బెస్ట్ సుశీలమ్మ అన్నాడు. ఇంకా అంతకంటే ఏమంటారు? దిస్ నథింగ్. అండ్ నాగార్జున గారు ఆల్సో హస్ బీన్ వెరీ వాట్ డు యు కాల్ ఈస్ వెరీ సపోర్టివ్. ఎప్పుడు ఆయన దేన్ని రూల్ చేయలేదు, దేన్ని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ హిస్ చాయిస్ కదండి. మొదటిది ఆయన చాయిస్. అందుకే నాగార్జున నాకుతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటాం అన్నప్పుడు ఓకే అన్నాము, విడిపోతాం అన్నా there's nothing to say, but because they have to lead their lives, not us. రేపు మనం ఉంటాం ఉండవు, it's their future, it's their life, so they have that right decision. We cannot force our views on them. అవునండి, అదే నేను అప్పుడు ఆయన వైపు నుంచి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మ్యారేజ్ మళ్ళీ శోభిత అంటే కూడా ఇన్వైటెడ్ విత్ బోత్ ద హ్యాండ్స్. అంతే. ఎస్, అందుకే ఆయన ఓపెన్ గా స్టేజ్ మీద ప్రౌడ్ గా మాట్లాడారు. అమ్మాయి వచ్చింది, సక్సెస్ వచ్చింది. అవును, చాలా ప్రౌడ్ గా. దట్ వాజ్ ద మూమెంట్. అండ్ ఇంకొక విషయం మీరే మాట్లాడాలి, మీరు చెప్తేనే బాగుంటుంది. విమెన్ ఎంపవర్మెంట్ అని ఏ రోజు నుంచో మాట్లాడుతున్నారండి. విమెన్ హ్యావ్ కమ్ టు ఏ వెరీ వాట్ యు కాల్ హై పాయింట్ ఇన్ ద వరల్డ్ అన్ని విధాల. సునీత విలియమ్స్ పక్కన స్పేస్ లోకి వెళ్ళొచ్చి అంత పొజిషన్. ఉమెన్ హ్యావ్ సీన్ ఆల్ ద టాప్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. బట్ ఎక్కడో తెలియకుండా విమెన్ ఆర్ ఆల్సో గోయింగ్ ఆన్ ఎన్ ఎక్సెసివ్ ఎక్స్టెంట్. విమెన్ వాళ్ళు ఎక్కడో కంట్రోల్ తప్పుతున్నారు. అండ్ ఈ లిబర్టీ అని అనడంలో వాళ్ళే గ్రూప్ తప్పిపోతున్నారేమో అనే సందర్భాలు కూడా సొసైటీలోని దే ఆర్ మార్కింగ్ ది ఈవెంట్స్ here and there. How do you comment on that? And do you find that every woman has to feel they should be a man
ఇన్ దేర్ లైఫ్. అంటే పార్ట్నర్ గా అనట్లా, హస్బెండ్ గా అనట్లా. ఒక ఫాదర్ లేనిదే వేర్ ఇస్ అ చైల్డ్ అండి, అ ఫీమేల్ చైల్డ్. వేర్ ఇస్ ఎ డాటర్? వేర్ ఇస్ ఎ డాటర్? వన్ మ్యాన్ ఇస్ దేర్, రైట్? ఎస్. దట్స్ వై షీ ఈస్ బోర్న్. సో ఫెమినిజం అని టు అన్ ఎక్స్టెంట్ ఇట్స్ గుడ్. జస్ట్ లైక్ మేల్, దే only, it's everything, it's a liaison between a man and a woman. You have to support each other. And see, some people are there, they'll make their own choices, అది వాళ్ళ ఇష్టం. కానీ ఆల్వేస్ ఇంట్లో మట్టికి దే షుడ్ బి బోత్ అ బ్యాలెన్స్. ఎస్. అదర్వైజ్ ఇప్పుడు ఎనీబడి అదే అంటున్నాను, కొన్ని ఫెయిలియర్స్ ఉంటాయి, కొన్ని ఉండొచ్చు, కానీ ఆల్వేస్ యూ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. ఇప్పుడు ఇందాక మీతో చెప్తా ఉన్నా కదా, చెప్పమంటారా? అది చెప్పండి. ఎందుకంటే అమ్మని ఒక నర్స్ చూసుకునేది. దిస్ వాజ్ 2011. అప్పటి నుంచి షీస్ బీన్ ఇన్ టచ్ విత్ మీ 15 years. She got married happily. She has two twin girls, and the great part is husband helped her to get a nursing diploma, so she's become a qualified nurse. After that, some issues valla husband ki vere dova తీసుకున్నాడు. ఓకే. సో ఆ బర్డన్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ తన మీదకి వచ్చేసింది. సో షీ స్ట్రగ్లింగ్ నౌ. బట్ ఆల్వేస్ నేను అదే అంటున్నాను, యూ హ్యావ్ టు రిమెంబర్, ఐ టోల్డ్ హర్, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ హీ హెల్ప్డ్ యూ టు స్టడీ. యూ ఆర్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ టుడే అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ హస్బెండ్. యూ షుడ్ రిమెంబర్ దట్ అండ్ హ్యావ్ విమెన్ ఏదో ఆ పార్ట్ ఎక్కడో మిస్ అవుతున్నారు. So you should remember how you were somebody, a man supported you. It may not be your father might have supported you. A son, a male is a son. So they are supporting you in so many ways. అవును. So అది మర్చిపోకూడదు. Exactly. My father was there always in my life. My husband was a wonderful human being who always supported me. ఆ తర్వాత my son is always there, taking very very caring. Fantastic. ఇంకంతకన్నా మదర్కి కావాల్సిందే ఉంది. And my brothers, ఇంకా చెప్పనే అవసరం లేదు. Right now they were like my two eyes. Our otherwise two eldest sons. మీకు నాగార్జున గారితో ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది? అంటే ఆయన చేసే సినిమాలు అవన్నీ, వాటిలో డిస్కషన్లు గట్ట. వాట్ ఈస్ ది బెస్ట్ ఫిల్మ్ యూ లైక్ ఇన్ హిస్ కెరీర్ అమ్మా? చాలా ఉన్నాయండి. ఒక సినిమా ఏం చెప్పమంటారు? అంటే నాగేశ్వరరావు నాకు మీ అందరూ శివ అంటారు, కానీ నాకు శివ అంటే అంత నాకు భయం. శివ అంటే భయం? నాకు సినిమా అంటేనే భయం. అదేంటి? బికాస్ ఆఫ్ ద వయలెన్స్ ఇన్ ఇట్ అట్ దట్ టైమ్. కానీ చాలా అద్భుతంగా అండర్ ప్లే చేశారండి. చేశారు. ఇట్స్ థింగ్. బట్ ఇప్పుడు కూడా నేను 100% మూవీ చూడలా శివ. ఎందుకంటే ఆ ఫ్యూ మూవీస్ లో నేను కళ్ళు మూసుకోవాల్సి వచ్చేది. మీరు బాగా కళ్ళిప్పి చూసిన సినిమా ఏదో అన్నమయ్య. నో ఎన్ని మూవీస్ లేవండి. నిన్నే పెళ్ళాడతా, సంతోషం, అల్లరల్లుడు, హలో బ్రదర్, మన్మధుడు, బ్యూటిఫుల్ మూవీస్ అన్ని అవన్నీ. హలో బ్రదర్ అదే మంచి మాస్ నాటు నాగార్జున గారు దాంట్లో. కానీ లాస్ట్ సొగడ చిన్న గాని, బంగారాజు గాని. మీకు నాగార్జున గారు బాగా ఎలా నచ్చుతారండి? పంచకట్లో నచ్చుతాడండి. పంచకట్ అండ్ నాయన్ గారు లాగా ఉంటారన్నా? అలా అని కాదు, ఈ లుక్ సో సోబర్ అనే కాదు, అదో ఒక డైనమిక్ గా ఉంటాడు, చాలా బాగుంటాడు పంచ్లో. సో నేను అప్పుడప్పుడు అంటా ఉంటా, చెప్పేదాన్ని ఏ మూవీస్ ఉంటే కొన్ని
చెయ్యి నువ్వు పంచి కట్టుకుంటే చాలా బాగుంటాడు మేబీ బికాస్ ఈస్ టాల్ అండ్ స్లిమ్ స్లిమ్ వెరీ గ్రేస్ఫుల్ ఈ లుక్ సో గ్రేస్ఫుల్ గా ఉంటారు. ఒక డైనమిక్ లాగా ఉంటాడు. నాకు ఎగ్జాక్ట్లీ. ఇష్టం తను. నాగార్జున గారు అంటే మీకు ఎక్కువ ఇష్టమేమో, ఎందుకంటే అంటే ది వే యూ బోత్ గ్రూ అప్. యాక్చువల్లీ చిన్నప్పుడు మా అన్నయ్యతోనే ఎక్కువ అండి నేను. వెంకట్ గారితో. మా అన్నయ్య చాలా మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం బాగా. అవునా? చిన్నబాబు చిన్నాడు కదా, హీ వాజ్ ఐ టోల్డ్ దిస్ మెనీ టైమ్స్. తన్ని చాలా గారం చేసి మా అమ్మమ్మ వీళ్ళందరూ చాలా గారం చేసేవారు. అండ్ మేమిద్దరం యూస్ టు బాండ్ మోర్, అన్నయ్య నేను. ఓకే. మేబీ బికాస్ మా ఇద్దరి మధ్యన ఓన్లీ 1.5 year గ్యాప్ ఉంది. ఓ స్మాల్ గ్యాప్. హీ వాజ్ బోర్న్ ఇన్ 54 and I'm born in 56. ఓకే. సో వీ వర్ మోర్. అండ్ నాగార్జున ఎప్పుడు అంటా ఉంటాడు, మీరిద్దరు కలిసి నన్ను కొట్టేవారు చిన్నప్పుడు అని. అన్నయ్య పట్టుకుంటే నేను కొట్టేదాన్ని అని అంటాడు. బట్ ఐ డోంట్ రిమెంబర్. సో హీ సేస్, అవును కొట్టే వాళ్ళకి ఎందుకు గుర్తుంటుంది, కొట్టించుకున్న వాళ్ళకే గుర్తుంటుంది. బట్ ఐ రియలీ డోంట్ రిమెంబర్ దాట్. బట్ అది చిన్నప్పుడు. బట్ నౌ ఎవ్రీబడి ఇస్ వెరీ క్లోజ్ అండి. ఎగ్జాక్ట్లీ. ఆల్ ఆఫ్ us. నేను మీరు అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసినప్పుడు కానీ ఒక జర్నీ మీరు చూసే అంత మీ లైఫ్ నిండా సూపర్ స్టార్సే. మీ లైఫ్ నిండా అంటే ఫాదర్ వైపు నుంచి, బ్రదర్స్ వైపు నుంచి, పిల్లల వైపు నుంచి, అన్ని వైపు నుంచి అన్ని అచీవ్మెంట్సే, అన్ని మైల్ స్టోన్సే, అన్ని ల్యాండ్ మార్క్లే మీ చుట్టూరా. యూర్ అన్ ఐలాండ్. ఇవన్నీ మీ చుట్టూరా ఉండి ఆ ఫీల్ కనిపిస్తుంది నాకు మీరు ఎప్పుడు కనిపించినాను. కానీ ఒక బ్రదర్ని టచ్ చేస్తే ఈజ్ అ సూపర్ స్టార్, ఇంకో బ్రదర్ మంచి ఇండస్ట్రియలిస్ట్, అందరూ మీ చుట్టూరా. ఐ థింక్ యూ హ్యావ్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్. అండ్ ద థింగ్ ఇస్ అండి, ఎవరు వాళ్ళ కెరియర్స్ లో వాళ్ళ హైట్స్ చూసినా కూడా they're all very grounded. And when we all come together, అన్ని మర్చిపోతాం. ఇట్స్ లైక్ దట్ బాండింగ్ ఇస్ దేర్. అందుకనే నవ్ డేస్ నాన్నగారు ఎంకరేజ్ దట్, బికాజ్ మేమందరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఒక దూరం నుంచి అలా అబ్జర్వ్ చేస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ కూర్చునేవారు. బికాస్ ఈ లైక్స్ దట్. ఐ థింక్ మేబీ గేవ్ ద కాన్ఫిడెన్స్, రేపు నేనున్నా లేకపోయినా వాళ్ళ మట్టికి కలిసే ఉంటారు. ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్. వాళ్ళు ఎవరు దారి వాళ్ళది, బట్ వెన్ దే కమ్ టుగెదర్ అండ్ దే షుడ్ బి వన్. వెన్ అవసరం వచ్చినప్పుడు దే ఆర్ టుగెదర్. గ్రేట్. దట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ ఉమ్మడి కుటుంబం. అది అంతే కదండి. ఇప్పుడు నాగ చైతన్య కెరీర్ గురించి మాట్లాడాలంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం, బికాజ్ మీకు అన్ని తెలుసు, అత్తవారింట్లోని పుట్టింట్లోని అన్ని ఇంట్లో సినిమాలు, బోల్డ్ ట్రయల్ అండ్ ఎర్రర్. నాగ చైతన్య కెరీర్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? అండ్ హీ హాస్ సీన్ హిస్ అప్స్ అండ్ డౌన్స్ కదండి. అవును. క్వైట్ అ ఫ్యూ 50-50. సో దట్స్ గుడ్. సో నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఐ మీన్ ఎవరైనా ఏ కెరీర్ అయినా, ఇప్పుడు నా చైతన్య, వెన్ యూ విల్ సీ ఫెయిలియర్స్ అండ్ సక్సెస్. సో ఫెయిలియర్ వచ్చినప్పుడు అస్సలు బాధపడద్దు అని అనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చైతన్యకి వస్తే తను మేబీ తన దాంట్లో ఫైనాన్షియల్ లాస్ తనకి తగలదు. కరెక్ట్. బికాజ్ దే ఆర్ అదర్స్ ఇన్వాల్వ్డ్. అవునండి. సో అక్కడ ఎక్కడో బాధ అనిపిస్తుంది. తన వల్ల కాకపోయినా తన చేసిన ఒక ప్రాజెక్టు వేరే వాళ్ళని ఎఫెక్ట్ అయిందంటే అది ఉంటుంది తనకి. బట్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ బిహైండ్ యూ. అండ్ అప్పుడే ద నెక్స్ట్ దాంట్లోకి యూ విల్ హ్యావ్ యువర్ ఫుల్ కమిట్మెంట్. యూ కెన్ గివ్ యువర్ ఫుల్ focus and commitment to make the next one successful. You have to put, otherwise you cannot climb. ఎందుకు ఈ మాట మిమ్మల్ని అడిగానంటే, హౌ లాంగ్ నాగార్జున గారు విల్ క్యారీ ది బ్యాట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ మోర్? Why? నాన్నగారు acted till he was 90.
సో తనకి ఓపిక ఉన్నంత కాలం తన్ని హీ విల్ కంటిన్యూ అండి. హీ విల్ కంటిన్యూ, ఐ ఫీల్. నేను మీరు అన్నదానికి నేను చిన్న సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ నాగేశ్వర గారు ఒక వేలో ఇంకా స్టిల్ ఈజ్ రూలింగ్ అన్న స్టేజ్ లోనే నాగార్జున గారు హీరోగా వచ్చారు. ఓకే, ఒక 6 ఫ్లాప్లు వచ్చాయి, తర్వాత గీతాంజలి, తర్వాత శివ, ఇంకా అక్కడి నుంచి ఈ స్టార్టెడ్ రైజింగ్ ఒక స్టాండర్డ్ వస్తుంది. నాగేశ్వర స్టిల్ ప్లేయింగ్, స్టిల్ ఆన్ ద టర్ఫ్, క్రీజ్ లో గ్రౌండ్ లో ఉన్నారు నాగేశ్వర. నాగ చైతన్యకి అంత రైజ్ వచ్చిందని అనుకుంటున్నారా మీరు? నాగార్జున గారికి వచ్చినంత రైజ్? ఐ థింక్ ఇట్స్ జస్ట్ బిగినింగ్. ఓకే, ఐ థింక్ ఇట్స్ జస్ట్ బిగినింగ్. అంటే నాన్నగారు ఆ టైంలో అండి ఎంత ఏజ్ ఉన్నా కూడా అప్పుడు హీరోగా చేసేవారు, అప్పుడు చూసేవారు. బట్ ఇప్పుడు దట్స్ డిఫరెంట్ కాదండి. డిఫరెంట్ గేమ్. You cannot do all romantic leading roles after you reach a certain stage. బట్ అప్పుడు వాళ్ళు చేసేవారు కదా. చేశారు. నాగేశ్వర గారు, జయసుధ గారు ఎన్ని సినిమాలు చేశారు? జయప్రద గారు, నాగేశ్వర గారు ఎన్ని చేశారు? వాళ్ళ తర్వాత 3వ జనరేషన్ 4వ జనరేషన్ వాళ్ళు. శ్రీదేవి గారితో కూడా చేశారు. శ్రీదేవి వాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నాన్నగారితో చేసి తర్వాత ప్రేమాభిషేకంలో హీరోయిన్ గా చేసింది కదండి. ముద్దుల కొడుకు ఏదో సినిమా, ఆ సినిమాలో నాగేశ్వర చేశారు. శ్రీరంగ నీతులు. ఆల్ దట్ షీ డిడ్. బట్ నౌ ఇస్ దట్ పాసిబుల్? నో. దట్స్ వాట్. No. Then you have to do different roles. Now you have to do different roles. మొన్న నాసామిరంగలో క్యారెక్టర్ నాగార్జున గారిది చాలా మంచి క్యారెక్టర్. అండ్ ది డైరెక్టర్ ఆల్సో హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. ఆ రొమాంటిక్ సీన్స్ మధ్యలో వాళ్ళని చాలా డీసెంట్ గా కూర్చోబెట్టి హ్యాండిల్ చేసి ఆ డిగ్నిటీని నిలబెట్టాడు డైరెక్టర్. సో ఆ ఏజ్ కి తగ్గ స్టోరీస్, రోల్స్ ఉంటే యూ కెన్ కంటిన్యూ అండి. అదేలేండి. వై కాంట్? అదే నాగ చైతన్య కెరీర్ వస్తే ఇంకా మొన్న స్టార్ట్ అనిపించింది నాకు యాక్చువల్ గా. అంతకు ముందు కొన్ని హిట్స్ వచ్చినా మెచ్యూరిటీ కనపడుతుంది కదండి చాలా. నేను అన్నా కూడా ఒక్క సీన్ థియేటర్ లో వేసిన అది 100 days అండి. లాస్ట్ లో జైల్ సీక్వెన్స్ అవన్నీ కూడా జంప్ అయిపోయి నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, అది ట్విస్ట్ నోబడీ ఎక్స్పెక్టెడ్. చాలా మంచి ఫిల్మ్ కరెక్ట్ టైం లో పడింది నాగ చైతన్య. అది ఎంతమంది కృషి చేస్తే, ఎంతమంది కష్టపడితే, హోంవర్క్ యూ నెవర్ నో అండి. వెన్ మన ఎవ్రీ మూవీ హిట్ కావాలనే ఉంటుంది, అందరికీ ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. మీరు చెప్తే వాటి అన్నిటికీ ఒక క్రెడిబిలిటీ ఉంటుంది మేడం. ఎందుకంటే బికాస్ యూ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ కెరీర్, దట్ సైడ్, దిస్ సైడ్, ఎవ్రీథింగ్, యు నో. వీల్ నెవర్ సీ అండి. ఎవ్రీబడి హ్యాస్ సో మచ్ టు లెర్న్. స్టిల్ టు సీ, స్టిల్ టు లెర్న్. ఇఫ్ యూ థింక్ యూ నో ఎవ్రీథింగ్, your life is over. Exactly. You have to think that you have so much to learn. Exactly, madam. People will teach you lessons even in the future. ఇగో ఇప్పుడు ఈ మాట చెప్పినా కూడా మీరు మాట్లాడితేనే బాగుంటుంది. ఎందుకంటున్నానంటే దీస్ ఆర్ ది ఇన్స్టిట్యూషన్స్ దట్ కాంట్రిబ్యూటెడ్ టు ది గ్రోత్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అండి. అది అందరూ మాట్లాడితే బాగుండని మాటలు మీరు మాట్లాడింది, ఎందుకంటే యూ హ్యావ్ దట్ లెగసీ. I also went through life. I had my ups and downs, so many. అంటే లూజింగ్ ఏ హస్బెండ్ ఇస్ ఆల్వేస్ డౌన్. అది కాకుండానండి, ఈవెన్ మై కెరియర్ లో I attempted a few things and I was not successful. People misguided me, but somehow I came out again because of the support of my family. Today, yes, I'm out of it. Losing a husband, that is a very difficult thing because he was 63 when he passed away.
and it was prolonged illness. prolonged illness It's always ఎవరికైనా expected and ఎక్స్పెక్టెడే, కానీ అది డిఫికల్ట్ కదా, very difficult to swallow no? డిఫికల్ట్. అదే టైంలో ఆయన వీల్ చైర్ లో ఉన్నారు. అదే టైంలో ఊపిరి, నాగార్జున గారు ఊపిరి రిలీజ్ అయింది. yes దాంట్లో ఎలా ఉంది, హీఈస్ కంప్లీట్లీ ఇన్ వీల్ చైర్. paralyzed yes And when you are in a wheelchair, you know your life, you won't be long or whatever, but you don't want sympathy andi. That fussing, sympathy, too much protectiveness. They also want to be a normal life. కదా మరి అందుకే మేము ఇంట్లో ఎప్పుడు పిల్లలు కూడా న్యూ ఇయర్స్ వస్తే ఆయన్ని వీల్ చైర్ లో కూర్చోబెట్టి చుట్టూ తిరుగుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ పిల్లలందరూ డాన్స్ చేస్తూ నాన్న హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేశారు. యూ వాంట్ టు డూ దాట్. లేకపోతే మనం కూడా వాళ్ళని చూసి డౌన్ అయిపోయి వరి అయిపోతే వాళ్ళకి వాళ్ళు ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ నేను డౌన్ అయిపోతే పిల్లలు ఏమైపోతారు? దట్స్ ఎ డిఫికల్ట్ ఫేజ్ అండి రియల్లీ. సో యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ అట్ దట్ టైం. ఎస్. And then it came to a time that he reached a stage where he needed palliative care. That's what another thing I want to talk about. మన పిల్లల చాలా మందికి palliative care అనేది తెలియదండి మన వాళ్ళకి. లాస్ట్ వరకు హోప్ లేదు అని తెలిసినా కూడా హాస్పిటల్లో పెట్టి పేషెంట్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇబ్బందులు పడుతూ దే విల్ కంటిన్యూ. Because they don't know about palliative care, they won't think. మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మన తప్పు చేస్తున్నాం, మనం ట్రై చేయాలి లాస్ట్ మినిట్ వరకు. బట్ వెన్ టు స్టాప్ ద ట్రీట్మెంట్ అనేది హోల్ ఫ్యామిలీ షుడ్ సిట్ టుగెదర్ అండ్ డిసైడ్. సో వెన్ మై హస్బెండ్ కేమ్ టు అ స్టేజ్ వేర్ he could not even swallow his own saliva, throat, Parkinson's, he was suffering from Parkinson's. Muscles stiff అయిపోయి he could not swallow. అప్పుడు ఏంటండి పరిస్థితి? అప్పుడు మామూలుగా అయితే ఇట్స్ వెరీ స్కేరీ, నో, వెన్ యూ కెనాట్ స్వాలో యూ కెన్ చోక్. అవును. సో అప్పుడు మనం హాస్పిటల్లో పెట్టేసి సెలైన్ లెక్కిచ్చేసి ఆ న్యూట్రిషన్ అలా ఇస్తే ఇంకా ఎన్ని రోజులైనా బతికొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. We have to make a decision and let him go, let a patient go peacefully. So I had the best doctors, palliative care doctors, who came home. And in fact, Dr. Gayatri Ani, she runs a palliative. She was telling me, your husband, your family is the most ideal family to take care of a palliative. Because I spoke to my family, my brothers and my husband's family. అందరం ఒక డిసిషన్ తీసుకుని we did that అన్నమాట. We put him in palliative care and he passed away peacefully at home. He liked all songs of PAP songs అన్ని. Yes. He wanted, he was no shape to even talk or any answer. కొంతమంది వచ్చి భగవద్గీత పెట్టండి, బట్ మన పేషెంట్ కి ఏం కావాలో అది కదా పెట్టాలి. వాళ్ళ సొల్యూస్ ఎట్ నుంచి వస్తుందో భగవద్గీత వింటే హెవెన్ కి వెళ్ళిపోతాం. ఏముండదు. It is our yes, where we find peace. So we asked him, నువ్వు ఏది వింటారు నాన్న, just press your hand if you want అంటే he responded by pressing the hand and he listened to those songs. అన్ని గ్రేటెస్ట్ సాంగ్స్ ఉన్నాయి. అవును కదా, గ్రేటెస్ట్ సాంగ్స్, ఆల్ టైమ్ గ్రేట్ హిట్స్ ఉన్నాయి పిఏపిలో. అంటే మీరు ప్రొడక్షన్ వైపు కూడా వచ్చారు కదా, డిడ్ యూ ఫీల్ ఇట్ వాజ్ ఎ గుడ్ ప్లాట్ఫార్మ్ ఫర్ యూ? At that time I thought I was doing the right thing. Because when Sushant wanted to movies cheyalante, I wanted to help, support him. But I didn't make the right choices. But today those were stepping stones. There were lessons for Sushant also. Yes, equally.
సో అదే చెప్తున్నాను. సో వి మేక్ సో మెనీ మిస్టేక్స్ ఇన్ లైఫ్ ఆల్సో. అది ఇవన్నీ పెట్టుకుని కూర్చుంటే మనకు ముందు వెళ్ళలేం. వెళ్ళలేం. నెగిటివ్ థింకింగ్ ఇస్ ద వర్స్ట్ థింగ్ టు హ్యాపెన్, నెగిటివ్ థింకింగ్. మీరు అందుకే ఇప్పటికి కూడా చాలా ఎనర్జెటిక్ గా, చాలా రిసైలియంట్ గా ఉంటారు, అండ్ ఫ్రెష్ గా ఆలోచిస్తారు, ఫ్రెష్ గా మాట్లాడతారు. యువర్ యాటిట్యూడ్ మేడ్ యూ లైక్ దట్. అది ఆల్ కమ్స్ అండి. మా ఫ్యామిలీ మొత్తం పాజిటివ్ థింకింగ్. ఎస్, నాగార్జున గారు కానీ, ఫర్ దట్ మ్యాటర్ వెంకట్ గారు, నేను అందరితో మాట్లాడతాను కదా, మీరందరూ షేపులు వేరు కానీ మాటలన్నీ ఒకటి. నేను అదే చెప్తున్నాను, ఎవరి గురించి అయినా నెవర్ వరీ, ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఎవరికైనా బాగాలేకపోయినా పాజిటివ్ గా థింక్ చేయండి. ఎందుకంటే ఇఫ్ యూ వరీ, it's a negative thought which transfers. So you think positively, అదే పాజిటివ్ ఎనర్జీ వెళ్తుంది. కరెక్ట్ అండి. ఇంక దాంట్లో ఇది ఎక్కడికి వెళ్ళినా, వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటే. ఇట్స్ ఓన్లీ ది కాన్సెప్ట్, రైట్ కాన్సెప్ట్, రైట్ కంటెంట్ టు అడాప్ట్. అవన్నీ నాన్నగారు ఐడియాస్ ఏనండి. ఎస్, వాస్తు, దేవుడు, అవన్నీ మీకు అంతేనా? దేవుడిని అంత పెద్ద? నాకు దేవుడు అనే కాన్సెప్ట్, ఐ మీన్ ఐ బిలీవ్ దేర్స్ అ ఫోర్స్ విచ్ క్రియేటెడ్ అస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఫోర్స్ అని నాన్నగారే లాగానే నేను థింక్ చేస్తానండి. ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ హార్ట్, అదే భక్తి, అదే దేవుడిని కొలుస్తుంది, డివోషన్. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ దట్ పాజిటివ్నెస్. ఇప్పుడు వాస్తు నన్ను చాలా మంది, ఇది ఏదో మనకి అప్స్ అండ్ డౌన్స్ బాగాలేనప్పుడు వీఆర్ వల్నరబుల్, దట్ మైండ్. అప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చెయ్యి, ఈ వాస్తు ఇక్కడ చెయ్యి, అక్కడ చెయ్యి, నీకు బాగా అవుతుంది అని. బాగున్నప్పుడు అవన్నీ ఏం గుర్తుకు రావు. అప్పుడు ఎవరో వెన్ యు ఆర్ డౌన్, సంబడీ సేస్ సంథింగ్, అప్పుడు మనకి పీకుతుంది, మేబీ ఇది మారిస్తే మనం బెటర్ అవుతామేమో. When I think again, I feel all that is wrong. If we are positive, a negative energy aina, everything will turn out to be positive. We can turn all the negative energy in the house to positive if we have a positive mind. That's why I don't believe. నాకు నాగేశ్వరతో మాట్లాడుతున్నట్టు నాకు చెప్పారు ఒకసారి, there is power in the universe, yes, that can be converted into energy through meditation or through some prayer or through some belief or through faith in something. That's what God అనండి మీరు అని ఒకసారి నాతో ఇదే ఇక్కడెక్కడో కూర్చొని మాట్లాడుకున్నాం ఇద్దరు. అక్కడ చక్రం, అశోక్ చక్రం దగ్గర కూర్చునే వాళ్ళం ఎక్కువ మేము. సో అవన్నీ మీరు ఆయన మాట్లాడుతున్నా. సో నైస్. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ how come you look so happy or so young? అంటే it's your mind. కొన్ని జీన్స్ ఉంటాయి తప్పకుండా. నాకు ఒక్క క్వశ్చన్, నేను ఒక క్వశ్చన్ ట్రై చేస్తాను, మీరు కూడా ఆన్సర్ ట్రై చేయండి. ఏంటండి? ఏదైనా ఒక మంచి సోఫిస్టికేటెడ్ స్టోరీ, ఒక డొమెస్టికేటెడ్ స్టోరీ, ఒక సంసారపక్షమైన సినిమా, దాంట్లో మేడం మీరు క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే చేస్తారా మేడం? తప్పకుండా అండి, చేస్తా. అవునా? అంటే మీ మనసులో ఎప్పుడైనా ఉండేదా, లేకపోతే నేను అడిగాను ఈ మెచ్యూరిటీ మీద ఇప్పుడు వై కాంట్ ఐ డూ ఎట్ దిస్ ఏజ్, వాట్ స్టాప్స్ మీ అని అనుకుని అంటున్నారా? ఎప్పుడైనా మీ మనసులో అనిపించిన సందర్భాలు ఉన్నాయి? లేదండి. చాలా మంది అడిగారు మీరెందుకు చేయలేదు అని. ఏమో ఆ టైం I don't know. Nana avani encourage cheyaledu. No, those were not the days. Those were not the days. Encourage cheyaledu. ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు చెయ్యొచ్చేమో అని నాకు చిన్న ఫీలింగ్ వచ్చింది మేడం. ఎందుకంటే మీకు అనిపిస్తుందా? ఎస్, ఏదో నాకు తెలియని ఒక అలా అనిపించింది ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే మీరు బికాస్ కొన్ని క్యారెక్టర్లకి లేరు చేయడానికి. నన్నేమో నాగార్జున గారు ఇది చూసి నన్ను తిడతారేమో నాకు తెలియదు కానీ బట్ నాకు ఎందుకు అనిపించింది అనమాట, నీకు పని లేదా ఏంటి అలా అడిగాను అని అంటారేమో కానీ బట్ అనిపించింది. మనం అనుకున్న సర్క్యూట్ లోనే కావచ్చు, బయట సినిమా కానక్కలా
ఇది క్యారెక్టర్ చేస్తావా నువ్వు సుశీలమ్మ అని ఎవరైనా అడిగితే చేస్తారా? అన్నపూర్ణ ఏంటండి, బయట కూడా ఇప్పుడు ఇట్స్ అ వెరీ నైస్ రెస్పెక్ట్ఫుల్ క్యారెక్టర్, తప్పేముంది? తప్పు లేదమ్మా. ఇప్పుడు మనం ఎంతసేపు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీ పాప ఎన్జిఓ చేస్తున్నారు, ఆవిడ రాలేదు సినిమాల్లోకి, సుప్రియ చేసిన అక్కడితోనే ఆగిపోయింది అది, తను రాలే. తప్పే ఉంది, మీరు ఎక్కడైనా చేయొచ్చు. యూఆర్ వాట్ ఈస్ ఇట్, యూఆర్ ఆన్ సచ్ టాప్ ఇన్ ఆల్ ది పర్పెచువల్ రెస్పెక్ట్స్. ఐ నో. ఏమండి మీరు టాప్ అంటే ఐ డోంట్ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ దేర్ అండి. టాప్ అని ఎందుకన్నాను తెలుసా మేడం? ఐ రియలీ టాప్ అని ఎందుకన్నానంటే ది జర్నీ, ది సోజోన్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు ట్రావెల్స్డ్ ఆల్ దీస్ ఇయర్స్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ జోక్. మీరు నన్ను ఎక్కడో పెడస్టల్ మీద పెట్టి ఎత్తేస్తున్నారు, బట్ ఐ am వెరీ నార్మల్. ఐ లైక్ టు బి గ్రౌండెడ్ and always be like that. మీరు ఎన్నైనా చెప్పండి, be like that, be like that. That is your nature and that is your positive attitude. But still I really lot of people వచ్చి మీరు భలే మాట్లాడతారండి అంటే, అలాగే మాట్లాడాలి కదా, ఎవరైనా అలాగే మాట్లాడతారు. ఎందుకంటే మేమేదో సంథింగ్ అని వీళ్ళు ఎక్కడో ఉంటారు మాట్లాడరు అనే ముందే ప్రీ కన్సీవ్ నోషన్ ఉంటుంది వాళ్ళలో. వచ్చి బాగా మాట్లాడేసరికి మీరు భలే మాట్లాడతారు. Every human being has to talk like that only. This is nothing. Many people do not do it kadandi because of many compromises, obligations, inhibitions, so many things. So many, not one. Many emotions rule the society and the hearts of the people and minds of the people. We are all very friendly andi. Adi that's good to conclude really. We are all very friendly. Nenu comes from Nana. Yes. బేబీ నాగార్జున పాపం కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. టూ మచ్ ఫ్రెండ్లీగా బయటికి వెళ్తే he cannot survive. But at heart he is also like me. అవునండి, తెలుసు నాకు. ఆయనకుండే ఆయన పరిధి వేరు, నాగార్జున గారి పరిధి వేరు, వెంకట్ గారి పరిధి వేరు. అందరికి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క బౌండరీ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వైజాగ్ వెళ్ళారండి నాగార్జునతో, ఎక్కడో కాలేజ్కి వెళ్ళా. అయితే జనం పిచ్చిగా వచ్చేస్తున్నారు. వచ్చి ఒక అమ్మాయి వచ్చి ఏడుపు డోర్ దగ్గర, అసలు నా ఫేస్ మారిపోయింది, ఏడుస్తుంది. వేస్తే చిన్న నా మొహం చూసి, సుశీల నాకు అలాగే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను డోర్ తీస్తే మనం ఇంటికి వెళ్ళలేము, అయిపోతాం ఇక్కడ. పాపం ఆమె సార్ నాగార్జున కోసం ఒక్కసారి సార్, బట్ డోర్ తీస్తే కుదరదు. దెన్ వాట్ యు ఫీల్? ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ దట్ వుమన్ దేర్. సో హీ హ్యాస్ హిస్ రిస్ట్రిక్షన్స్. ఎస్, అదే అన్నాను, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిధి ఉన్నది, బౌండరీ ఉంది. బౌండరీ he cannot. And nowadays media is like that కదండి. మీడియా ఇస్ లైక్ దట్. మీడియా ద్వారా మధ్య బాగా ఫేస్ చేశారు. ఎగ్జాక్ట్లీ, ఐ అండర్స్టాండ్. ఎయిర్పోర్ట్ లో కూడా తన గురించి ఎవరినో తోసేశాడు, హ్యాండిక్యాప్ట్ అతనని, ఇవన్నీ అంతా చేశారు. అవునండి, అవును. బట్ నేను అదే కదా, మీ వెంకట్ గారితో కూడా నాకు జరిగిన డిస్కషన్ లో అదే, ఎక్కడ నాగార్జున గారు he did not lose his patience. He was always tolerant. Let anything happen in front of him. He did not really retaliate or did not react to that. ఏదో ఒక ట్వీట్ చేసి ఊరుకున్నారు అంత తప్పితే he did not much react. He didn't. Yes, he did not react. Many things like కొండా సురేఖ్ మాట్లాడినప్పుడు కానీ మీరు కూడా ఎవరు అసలు రెస్పాండ్ అవ్వాలి. దట్స్ యువర్ గ్రేట్నెస్ రియల్. దీని ఇప్పుడు కూడా మీరు పొగడద్దంటే నేను ఒప్పుకోను, కానీ ఎందుకంటే ఇట్స్ ఎ పబ్లిక్ అవుట్రేజ్ అట్ దట్ డే. హ్యాట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఐ వెంట్ విత్ హిమ్ కదండి కోర్ట్ కి. నేను వెళ్ళా కదా కోర్ట్ కి. అదే అంటున్నా తనతో. అవును, బట్ నాట్ వన్ వర్డ్ అవుట్. జస్ట్ సైలెంట్ సపోర్ట్. అదే అండి, ఐ రికలెక్ట్ దోస్ డేస్ ఆఫ్ 7 acres రక్కస్ దట్ టైమ్. అప్పుడు కూడా నా ఐశ్వర్య అసలు ఏం మాట్లాడలేదు. సేమ్ థింగ్ రిపీట్ అయింది అనుకున్నాను నేను.
నాగార్జున గారు కూడా వాజ్ ఈక్వల్లీ వెరీ పేషెంట్ ఇనఫ్. సో గ్రేట్ ఆఫ్ యూ మేడం, రియలీ టు ఆనర్ us ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని నేను you. నమ్ముతున్నాను. For honoring me and inviting me for this. నేను I must say that. I have a lot of respect for you only. థ్యాంక్ యూ Really. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. I'm honored because a person who traveled with this institution for more than 4 decades almost, it is my privilege on this I day think to- ఈ journalism లో you are very honest and dignified person. thank I have you. met. Thank you madam, thank you. It's an Thank honor. you అండి. It's an Thank you. honor for me. ఇది నాగ సుశీల్ గారి తాలూకా అంటే చాలా నిర్మోహమాటంగా సున్నితంగా మాట్లాడగలిగే వ్యక్తులు మనకు చాలా తక్కువ మంది ఉంటారు. పరుషంగా ఉండవు మాటలు కానీ పరిపక్వంగా మాత్రం గ్యారంటీగా ఉంటాయి. వాటిని చూసి నేర్చుకోదగ్గవి కొన్ని, అనుసరించదగ్గవి కొన్ని. ఇలాంటి వాటిల్లో ఆ అనుభవాల అపరూప సమాహారమే ఈ ఇంటర్వ్యూ. మహిళా దినోత్సవం నాడు మీ అందరి ముందుకు వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ఇట్. Happy Women's Day to every woman, every proud woman in this world. Good. Thank you. Happy watch and enjoy. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. Hit TV app. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.